హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ మనం ఈ వీడియోలో ఆల్రెడీ ఒక వీడియోలో మన ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కాపీస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళకి సంబంధించిన వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ టాపిక్ వైజ్ ఎలా ఉంటుంది అని. ఇది అయితే ఈ వీడియోలో నేను ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ అండ్ డ్రైవర్ పోస్టులకి ఎలాగా వెయిటేజ్ ఉండబోతుంది అనే విషయం మీద మాట్లాడదామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడనట్లయితే ఒకసారి ఈ వీడియోలో జస్ట్ బ్రీఫ్గా నేను సెలక్షన్ స్టేజెస్ ఏంటి అన్నది ప్రతి పోస్ట్కి సంబంధించి చెప్పేస్తాను. చూడండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ స్కిల్ టెస్ట్ ఉంటుందండి స్టెనోగ్రఫీ మీద, అంటే టైపింగ్. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఒకటే ఉంది. టైపిస్ట్కి కూడా స్కిల్ టెస్ట్ అన్నది ఉంది మనకి, మీరు అబ్జర్వ్ చేయండి. ఫీల్డ్ అసిస్టెంట్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఒకటే, ఎగ్జామినర్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఒకటే, కాపీస్ట్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంది. స్కిల్ టెస్ట్ మీన్స్ టైపిస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ డ్రైవర్ లైట్ వెహికల్ అంట, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ స్కిల్ సెట్ ఉంటుంది ఇన్ డ్రైవింగ్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే డ్రైవింగ్ మీద అని ఇచ్చారు క్లియర్గా. తర్వాత రికార్డ్ అసిస్టెంట్కి, ప్రాసెస్ సర్వర్కి, ఆఫీస్ సబార్డినేట్కి ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంది. మనం మెయిన్గా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ చూస్తే మనకు ఆఫీస్ సబార్డినేట్కి, ప్రాసెస్ సర్వర్కి అండ్ డ్రైవర్ పోస్టులకు వచ్చేసి మన సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత అని క్లియర్గా నేను ఇక్కడ పెట్టాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి తెలుసు ఆల్రెడీ 80 మార్క్స్కి, జనరల్ నాలెడ్జ్ అనేది 40 మార్క్స్కి, ఇంగ్లీష్ అనేది 10 మార్క్స్కి అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది మనకు ఆల్రెడీ తెలుసు 30 మార్క్స్కి. ఓకే, సో దాన్ని నేను పాత ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, వాటిని చూసి వాటిలో ఏ మార్క్స్ అయితే ఇచ్చారు, ఎంతెంత ఇచ్చారు అని యావరేజ్గా ఇవ్వడం జరిగింది. నాట్ ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నాను. ఆ పేపర్స్లో కొన్ని టాపిక్స్ మీద అసలు క్వశ్చన్స్ అడగలేదు కూడా. ఈవెన్ దో నేను యావరేజ్గా తీసుకుని నేను మీకు చెప్తున్నాను ఆ పేపర్స్ని చూసి. ఆ పాత పేపర్స్ కూడా మీకు కావాలి అంటే కమెంట్ చేయండి, ఐ విల్ ప్రొవైడ్ యూ. ఇండియన్ ఆర్ట్ గురించి అయితే 1 to 3 మార్క్స్ అండి, కల్చర్కి 1 to 3 మార్క్స్, డాన్స్ అండ్ మ్యూజిక్కి 2 to 3 మార్క్స్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి 3 మార్క్స్, ఇండియన్ జియోగ్రఫీకి 3 మార్క్స్, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్కి 5 మార్క్స్, ఇండియన్ ఎకనామీ 1 to 2 మార్క్స్, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి 1 to 3 మార్క్స్, జనరల్ సైన్స్, డే టు డే సైన్స్ వచ్చేసి 2 to 3 మార్క్స్, సైంటిఫిక్ రీసెర్చ్కి 1 to 2 మార్క్స్, అవార్డ్స్ 3 మార్క్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ 1 to 2 మార్క్స్, స్పోర్ట్స్ 2 to 3 మార్క్స్, కరెంట్ అఫైర్స్ ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ 8 to 10 మార్క్స్. ఇవన్నీ కూడా కొన్ని పేపర్స్లో ఇచ్చారు, కొన్ని పేపర్స్లో ఇవ్వలేదు. ఈవెన్ దో నేను జస్ట్ మీకు క్లారిటీ కోసం అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. కొన్ని పేపర్స్లో ఫర్ సపోజ్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఉంది, కొన్ని పేపర్స్లో 4 మార్క్స్కి కూడా ఉంది, కొన్ని పేపర్లో అసలు లేదు ఈ టాపిక్ మీద క్వశ్చనే లేదు. ఈవెన్ దో నేను అందుకని యావరేజ్ 1 to 3 అని చెప్పడం జరుగుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ మెయిన్ టాపిక్ అండి మనకి. ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా 10 మార్క్స్, 8 to 10 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. సో ఒక్కసారి చెక్ చేయండి. దీని తర్వాత మనం మెయిన్గా చదవాల్సిన టాపిక్స్ కొన్ని ఉన్నాయి, నేను వాటిని ఇక్కడ క్లియర్గా రాశాను, మీకు కావాలి అంటే ఒక్కసారి చెక్ చేయండి. ఆర్టికల్స్ మీద చదవాలి, షెడ్యూల్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అమెండ్మెంట్, ఫండమెంటల్ డ్యూటీస్, పార్లమెంట్స్, విపి అంటే వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, సీఎం, గవర్నర్, స్టేట్ పాలసీస్, రివర్స్, అగ్రికల్చర్, ఫార్మ్స్ అండ్ ల్యాండ్స్, ఏపీ సెన్సెస్, ఏపీ మినిస్టర్స్ ఎవరు, ఏపీ స్కీమ్స్ ఏంటి, రీసెంట్గా మనకి వచ్చిన స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, 6 months నుంచి 1 year లోపల ఏమైనా స్కీమ్స్ రిలీజ్ చేశారా, ఏపీ ఎకనామిక్స్ ఏంటి, ఏపీ బైఫర్కేషన్ ఏంటి, సెంట్రల్ మినిస్టర్స్ ఎవరు, ఏపీ బడ్జెట్ ఎంత, బడ్జెట్ మీద క్వశ్చన్స్ అండ్ సెంట్రల్ బడ్జెట్ ఎంత, సెంట్రల్ బడ్జెట్ యొక్క కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి కదా, లైక్ ట్యాక్సెస్ గురించి, వాటి గురించి, బుక్స్ అండ్ ఆథర్స్, ఫెస్టివల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ మనకి ఇక్కడ డే టు డే సైన్స్లో కవర్ అవుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో పర్టికులర్గా ఏదైనా ఉందా అని చెక్ చేయండి కరెంట్ అఫైర్స్ టాపిక్స్లోంచి. ఓకే, అండ్ ఆల్సో ఇది జనరల్ నాలెడ్జ్ గురించి. దెన్ జనరల్ ఇంగ్లీష్ గురించి వచ్చినట్లయితే జస్ట్ 10 మార్క్స్కే కాబట్టి 1 word సబ్స్టిట్యూషన్ అనేది 2 questions అడుగుతారు. ఈచ్ 1 mark అని ఆల్రెడీ మనకి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మనకి
10 మార్క్స్కి 10 క్వశ్చన్స్ వస్తాయి. సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ 2 to 3 మార్క్స్, స్పెల్లింగ్ ఎర్రర్ 2 to 3 మార్క్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 2 మార్క్స్. ఓకే, తర్వాత వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ అండి. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ వచ్చేసి 1 to 2 మార్క్ అండి. కొన్ని పేపర్స్లో 3 to 4 మార్క్స్ కూడా ఉన్నాయి, చెక్ చేయండి. సిలాక్స్ అండ్ స్టేట్మెంట్ కన్క్లూజన్ వచ్చేసి 2 to 3 మార్క్స్. సిలాక్స్ మీద మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఎనలాగీ మీద 1 to 2 మార్క్స్. ఈ టాపిక్ మీద కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ అర్థమెటిక్ నెంబర్ సిరీస్ మీద కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అది కూడా 2 మార్క్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ 1 మార్క్, వెన్ డయాగ్రామ్ 1 to 2 మార్క్స్, డెసిషన్ మేకింగ్ 0 to 1 మార్క్. కొన్ని పేపర్స్లో డెసిషన్ మేకింగ్ మీద క్వశ్చన్ లేదు, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ 1. స్పెసిఫిక్ విజువలైజేషన్ 1 to 1 మార్క్, ఇది 2 మార్క్స్ అండి. 1 to 2 మార్క్స్ బై మిస్టేక్గా ప్రింట్ అయింది. డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ 1 to 2 మార్క్స్. సిమిలారిటీస్ 1 అండ్ డిఫరెన్సెస్ వచ్చేసి 2 మార్క్స్. ఎంబెడెడ్ ఫిగర్స్ వచ్చేసి 1 to 2 మార్క్స్. మిర్రర్ ఇమేజెస్ 1 మార్క్. కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చేసి 1 to 1 మార్క్. కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్ అంటే మనకి కొన్ని డాట్స్ ఇవ్వడము లేకపోతే బాక్సెస్ ఇవ్వడము చేసి ఆర్ లైన్స్ ఇవ్వడం చేసి నెక్స్ట్ ఏం ప్యాటర్న్ వస్తుంది మీకు అని అడుగుతారు. ఫిగర్ మ్యాట్రిక్స్ వచ్చేసి 0 to 1 మార్క్. ఇది వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని బట్టి నేను తీసినవి. సో మీకు వీటిల్లో ఇంకేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ కమింగ్ డేస్లో అన్ని టాపిక్స్ మీద మీకు వీడియోస్ రాబోతున్నాయి. సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. So please subscribe and watch the videos. Happy learning. Thank you.